హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీషాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మా లంచ్ వచ్చేసి రాగి ముద్ద చికెన్ గ్రేవీ కర్రీ. ఈ కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది గైస్. చికెన్ కర్రీ అయితే మా మమ్మీ చాలా బాగా చేసింది. అందులో ఆ రాగి ముద్ద మాత్రం సూపర్ టేస్ట్ గైస్. మా కన్నయ్య కూడా చాలా బాగా నచ్చింది కాంబినేషన్ రాగి ముద్ద చికెన్ కర్రీ. అయితే చికెన్ కర్రీ గ్రేవీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ కర్రీ కోసం అయితే నేను ముందు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అందులో కొద్దిగా గరం మసాలా, బగారాకు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ తర్బూజ్ గింజలు, అలాగే 1 స్పూన్ గసాలు అయితే వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ మసాలాతోనే గ్రేవీ అనేది చాలా బాగా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయిలో నూనె వేసి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఒక 2-3 సార్లు అయితే కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మెంతికూర, పుదీనా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మెంతికూర, పుదీనా అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చికెన్ వండుకునే ముందు చికెన్ కడిగినప్పుడే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసి ఒక 10 నిమిషాలలో నానబెడితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. చికెన్ వేసి కలిపేటప్పుడే లైట్గా గరం మసాలా యాడ్ చేస్తే పచ్చివాసన అనేది అస్సలే రాదు. మంచిగా కలిపి చికెన్ అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ మసాలా అనేది బయటదే యాడ్ చేస్తాను, ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడతాను నేను. చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి సరిపడా వాటర్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కసూరి మెతి వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేస్తే రెడీ అయిపోతుంది. చికెన్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. మసాలా అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ వేరే ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కసూరి మెతి యాడ్ చేసి దించేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కుదిరితే కామెంట్ కూడా చేసుకోండి గైస్. బాయ్ బాయ్ అందరికీ.